హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. అది కూడా ఎలాంటి టేప్ అయితే యూజ్ చేయకుండా ఆది జాకెట్తోనే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు మిషన్ టచ్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని టిప్స్ అయితే నేను మెజర్మెంట్ జాకెట్స్తోనే మీకు కటింగ్ చూపిస్తాను. టేప్ అనేది ఎక్కడ యూజ్ చేయనండి. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఆల్రెడీ నేను సింక్ చేసి పెట్టి ఐరన్ చేసి పెట్టాను. కొద్దిగా లైట్గా అయితే ఐరన్ చేశానండి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. ఇది కూడా కాటన్ది. ఇంకొచ్చేసి వీడియోలోకి అయితే వెళ్దాము. ఇప్పుడు ఈ క్లోజ్ అనేది మన పక్క ఉండాలి. ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ పక్కన ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ అనేది క్లోజ్లోనే మనకు ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా పీస్ని ఫస్ట్ కట్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడ కూడా పీస్ అనేది ఉండకూడదు కదా, స్ట్రైట్గా మొత్తం హెచ్చు తగ్గులు ఉంటే మన బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ముందు నేను ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేశాను. ఒక స్కేల్ ఎమ్మడ, ఇది ఎందుకంటే బ్యాక్ బెల్ట్ కోసం అనమాట. ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసాను. ఇప్పుడు మెజర్మెంట్ జాకెట్ అయితే తీస్తున్నా. ముందు వచ్చేసి జాకెట్ పొడవు తీసుకోవాలి. మనం పొడవు తీసుకోవాలంటే ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్ కాడ నుంచి ఇక్కడ భుజం జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్కి ఇప్పుడు కొలత అయితే తీసుకుంటాం. జాకెట్ పొడవు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసి, ఇది వచ్చేసి భుజం జాయింట్కి ఖర్చుకు అనమాట. ఒక 1 ఇంచు. ఇది బ్యాక్ బెల్ట్, ఇది భుజం. ఇప్పుడు జాకెట్ పొడవు అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు జాకెట్ లూజ్ తీసుకున్నాం. లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు లూజ్ అనేది ఇట్లా బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కాడి నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు వరకు అనమాట. ఇది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకునేస్తే ఇప్పుడు జాకెట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి మనము డాట్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్, ఈ డాట్స్ కోసం నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఇప్పుడు లెక్క ఇది కాదు, ఇది ఎందుకంటే మనం డాట్స్ వేసినప్పుడు అది మళ్ళీ కూడా కలిసిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నా. ఇక్కడికి ఏమైపోయింది, లూజ్ వచ్చేసింది, పొడవు వచ్చేసింది అనమాట. ఇప్పుడు చంక డౌన్ తీసుకుందాం. చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలంటే ఫ్రంట్ భాగం తీసుకోండి అనమాట. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు మార్పు ఉందో అక్కడ వరకు అనమాట. ఇక్కడికి ఉంది. ఈ మెజర్మెంట్ జాకెట్ కూడా సరిగా లేదండి. నేను ఇటు పక్క అయితే తీసుకుంటున్నా. ఇది మెయిన్ కుట్టు, ఖర్చుకు వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి డౌన్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. మెయిన్ కుట్టు కాబట్టి ఇక్కడ వేసుకునేస్తే కుట్టినప్పుడు ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎక్కడ వరకు ఉందో, బ్యాక్ నెక్ అనేది బ్యాక్ ఇటు ఉంటుంది, మిడిల్ ఉంటుంది కదా, మిడిల్లో ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ కొద్దిగా పైకి మెయిన్ ఇది కుట్టు అనమాట. మెయిన్ కుట్టు ఇది. ఇక్కడ మళ్ళీ మనం హెమ్మింగ్ వేస్తాం కదా, ఇక్కడికైతే ఒక కుట్ట తీసుకున్నాం స్ట్రైట్ లైన్. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా పెట్టాలో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఈ భుజం జాయింట్, ఈ భుజం జాయింట్ 2 ఇలా తీసుకోండి. ఇక్కడ మాత్రం కొద్దిగా లేట్ అయినా నీట్గా సరి చూసుకోండి. కొద్దిగా లేట్ అయితే అవుతుందండి. లేట్ అయిందని మాత్రం అనుకోకండి. టేప్ అయితే వెంటనే పెట్టేస్తాము. ఇక్కడ మనము సరి చూసుకోవాలి కాబట్టి ఇది వచ్చేసి ఇలా కిందకి రావాలన్నమాట. ఇక్కడికి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే వేస్తున్నా. ఇక్కడికి నెక్ వచ్చింది. షోల్డర్ ఎలా పెట్టుకోవాలంటే ఏ పక్క భుజమైనా తీసుకోండి.
ఇటుపక్క హాఫ్ ఇంచ్ వదలండి, ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసుకుంటాం కాబట్టి. ఇటుపక్క హాఫ్ ఇంచ్ వదులుకోండి, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ వేసుకుంటాం కాబట్టి. ఇటుపక్క కొద్దిగా ఇటుపక్క కొద్దిగా వదులుకుంటే ఇప్పుడు షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ కుట్టు అయితే తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి. ఇక్కడికి నెక్ వచ్చేసింది, చంక డౌన్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం చంక లోతు ఎలా తీసుకోవాలంటే ఇలా పెట్టుకొని చూడండి, ఇక్కడ కుట్టు ఎక్కడికి ఉంది, ఇక్కడికి ఉంది. ఇక్కడికి చంక లోతు కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందుకి రౌండ్ అయితే గీస్తున్నాను. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనము లూజ్ కుట్టు వేయాలి కాబట్టి. ఇక్కడ ఒక బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ డాట్ అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి ఇటు పక్కకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేయాలి. వేసి ముందు ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇంతా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం పట్టీకి అయితే వదిలేస్తున్నా, హెమ్మింగ్ పట్టీ కోసం. ఫస్ట్ లూజు ఎక్కడ వరకు ఉందో లూజు. జాకెట్ ఇలానే పెట్టుకోండి, ఏ హ్యాండ్ మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ హ్యాండ్. ఇది వచ్చేసి పొడవు అనమాట, ఖర్చు కోసం కొద్దిగా. ఇది వచ్చేసి మెయిన్ కుట్టు, ఇది ఖర్చుకి. ఇక్కడికి ఇది వచ్చి మనం హ్యాండ్ ఖర్చు అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ కుట్లే మనం కలుపుకోవాలి. హ్యాండ్ అయితే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. బ్యాక్ పార్ట్ కనుక కట్ చేస్తే మిగతాదంతా ఇంకా అదే ప్రాసెస్లో చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది హెమ్మింగ్ కోసం, ఇది లోజ్ కుట్టు, ఇది వచ్చేసి మిడిల్ డాట్ అనమాట. ఇప్పుడు నేను హ్యాండ్ లోత్ అయితే తీసుకుంటాను. లోత్ తీసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఏ సైడ్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇప్పటికి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ ఓపెన్స్ అనేటివి మన పక్కకు రావాలి, క్లోజ్ అనేది అటు పక్కకు వెళ్ళాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇప్పుడు మనం క్రాస్ అయితే వేస్తున్నాం. ఇలా వేసేసి 2 ఇంచులు క్లాత్ అయితే ఫోల్డింగ్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే గీసేస్తున్నాను అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు సన్నగా లోతు అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం హ్యాండ్ లోతు తీసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఊక్సులు పట్టియే తీసుకుంటాం మనం. ఊక్సులు పట్టి తీసుకునేసి ముందు వచ్చేసి చంక దగ్గర ఇటు నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి, షేప్ బెల్ట్కి 1/2 ఇంచ్ కిందకి ఇక్కడ ఒక మార్కు. ఇప్పుడు వచ్చేసి షేప్స్ ఇక్కడ మాత్రము లాగకండి, ఎలా ఉన్నదో అలా ఉన్నాయి. లాగితే మళ్ళీ ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి ఇలా. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడ మనం మీకు అర్థం అవుతుందండి,
ఇప్పుడు ఇది మనం ఖర్చు కోసము కుట్టు కోసం తీసుకుంటాం కదా, ఇక్కడి నుంచి పెడుతున్నా నేను. అందుకని చెప్పి ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా మనకి నెక్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు అయితే గీసుకుంటాం. గీసుకునేసి ఇందులో కలుపుకుంటాం అన్నమాట. టేపే అవసరం లేదండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పెట్టుకోండి. ఇది వచ్చేసి షేప్స్కి, ఇది వచ్చేసి ఈ కుట్టుకి, ఇది వచ్చేసి షేప్ కుట్టుకి. ఇలా పెట్టుకున్నా వస్తుందన్నమాట. లేదా ఇక్కడ 1/2 ఇంచ్ కింద కుదురుకొని ఇక్కడ 4వ ఊక్స్ పెట్టుకునేసినా సరిపోతుంది. ఇదైతే చాలా సింపుల్ అండి. ఏ జాకెట్కైనా ఇక్కడ కొద్దిగా, ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ వేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వదులుకొని 4వ ఊక్స్ దగ్గర పెట్టుకోండి. షేప్ ఖర్చు వచ్చేస్తుంది, ఈ ఖర్చు వచ్చేస్తుంది, మనకి మొత్తం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి 4వ ఊక్స్ దగ్గర పెట్టుకొని ఈ 3నైతే నేను ఇప్పుడు జాయింట్ అయితే వేసేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్స్కి డాట్స్ పెట్టాలి కదా, ఊక్స్ పట్టిగా తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకు వదలండి, ఎందుకంటే మనం ఊక్కి లోపల వేస్తాం కాబట్టి. ఇక్కడికి ఒక మార్క్ అయితే వేయండి. లేదా 3-4 ఏళ్ళు ఎమ్మున ఇలా పెట్టుకోండి. ఇక్కడ 3 ఏళ్ళు ఎమ్మున ఒక డాట్ సరిపోతుంది అనమాట. ఇక్కడ 4 ఏళ్ళు, ఇక్కడ 3 ఏళ్ళు. ఇలా పెట్టేసుకున్న షేప్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా పర్ఫెక్ట్గా అయితే మనము ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే జాకెటే అవసరం లేదండి. చాలా సింపుల్గా అయితే మెజర్మెంట్ జాకెట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అది ఇస్తే మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను టేప్ కటింగ్ కూడా పెడతాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అదైతే టేప్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది బాడీ మనిషి వచ్చి మాకు బ్లౌజ్ కుట్టమని అడుగుతారు కదా, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనకు టేప్ కొలతలే యూజ్ అవుతాయి అన్నమాట. లేదా కొత్తగా పెళ్ళిళ్ళకి మనకి బ్లౌజులు వచ్చాయి, వాళ్ళకి కూడా టేప్ కొలతలే కదా, వాళ్ళ దగ్గర బ్లౌజులు ఉండవు కదా. అలాంటి వాళ్ళ కోసం మనము టేప్ కొలతలు కూడా నేర్చుకోవాలి. అన్నీ కూడా ఇలా మెజర్మెంట్ అనేది కరెక్ట్ కాదండి, టేప్ కొలతలు కూడా నేర్చుకో ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నా. డబుల్ ఫోల్డింగ్ వేసేసి ముందు వచ్చేసి పొడవు తీసుకుంటున్నా. పొడవు అయితే ఇక్కడికి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇది మెయిన్, ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా. యాక్చువల్ కుట్ అయితే ఇదండి. ఇప్పుడు నేను ఖర్చు ఉంది కాబట్టి ఖర్చుకు మాత్రం ఇలా వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎప్పుడు ఎత్తు ఉండాలి, ఫ్రంట్ పార్ట్లో ఇది రావాలన్నమాట, బ్యాక్ పార్ట్కి ఇది రావాలన్నమాట. ఇప్పుడు కుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్, ఎందుకంటే బార్డర్ ఉంది కదా, ఇంకా బార్డర్ హ్యాండ్స్కి వేస్తాం కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం. నేనైతే ఇలానే కట్ చేస్తానండి. నెక్ అయితే మళ్ళీ కట్ చేస్తాను.
కొంతమంది నెక్ కూడా కట్ చేస్తారు. మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే మనం అలా కట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమన్నా కానీ పెడతానండి. స్టిచ్చింగ్ కూడా చూడండి. బ్లౌజు ఇప్పుడు మీకు మెజర్మెంట్ లేకుండా కుట్టాను కదా, అది ఎలా వచ్చిందో అనేది మీకు డౌట్గా ఉండొచ్చు కదా, కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా. చూడండి, బ్యాక్ పార్ట్ అంతా అయింది. షేప్స్కి వచ్చేసి ఇది తీసుకుంటాను, సరిపోతుంది. ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్కి మనం తక్కువ వస్తే ఈ పక్కది యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి మనకు ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో కూడా కటింగ్ టేప్తో ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకేనా? బాయ్ మరి.